నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా అన్ని రకాలైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవడానికి సూర్య భగవానుడికి సంబంధించిన ఏ క్షేత్రాన్ని దర్శించాలో దాని వైభవం ఏంటో తెలుసుకుందాం. కాశీ క్షేత్రంలో సూర్య భగవానుడు 12 రూపాలలో విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆ రూపాలలో ఉత్తరార్కుడు అనే పేరుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మరి ఈ ఉత్తరార్కుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో దేవతలు రాక్షసుల మీద విజయం సాధించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి సూర్య భగవానుడిని ప్రార్థిస్తే, సూర్య భగవానుడు తన శక్తితో ఒక శిలను సృష్టించి ఆ శిలను దేవతలకు ఇస్తాడు. సూర్యనారాయణమూర్తి మామగారైనటువంటి విశ్వకర్మ ఆ శిలను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి, కాశీ క్షేత్రంలో ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ శిలను సానబెట్టడం ప్రారంభిస్తాడు. అలా సూర్యుడు ప్రసాదించినటువంటి ఆ శిలను సానబెడుతున్న తరుణంలో కొన్ని రాతి ముక్కలు అటు ఇటు పడతాయి. ఆ రాతి ముక్కలనే అస్త్రశస్త్రాలుగా చేసి విశ్వకర్మ దేవతలకు ఇస్తాడు. దేవతలు ఆ ఆయుధాలతో రాక్షసుల మీద విజయం సాధిస్తారు. అయితే విశ్వకర్మ సూర్యుడు ఇచ్చినటువంటి శిలను చెక్కే సమయంలో వారణాసి క్షేత్రంలో అక్కడ ఒక గొయ్యి పడుతుంది. దాన్నే ఉత్తరార్క కుండము అనే పేరుతో పిలుస్తారు. అందుకే కాశీ క్షేత్రంలో ఈ గొయ్యికి సమీపంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని ఉత్తరార్కుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉత్తరార్కుడికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాశీ క్షేత్రంలో ప్రియవ్రతుడు అనే పేరు కలిగినటువంటి గొప్ప దైవభక్తుడు ఉండేవాడు. ఆ దైవభక్తుడికి సులక్షణ అనే పేరు కలిగినటువంటి కుమార్తె ఉండేది. ఆ కుమార్తె సులక్షణ ప్రతిరోజు కూడా ఈ ఉత్తరార్క కుండానికి సమీపంలోకి వచ్చి ఉత్తరార్కుడి గురించి, ఈశ్వరుడి గురించి ధ్యానం చేస్తూ ఉండేది. ఈ సులక్షణ ధ్యానం తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాలలోకి ఒక మేక వచ్చి ఆ మేక ఈ సులక్షణను ఎప్పుడు చూస్తూ ఉండేది. కొంతకాలం తర్వాత ఈ మేక ఆ ఉత్తరార్క కుండంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున చలికి ఏమాత్రం భయపడకుండా స్నానాలు చేస్తూ ఉండేది. ఆ మేక ఉత్తరార్క కుండంలో స్నానం చేస్తోంది కాబట్టి ఈ ఉత్తరార్క కుండాన్ని బకరీ కుండము అనే పేరుతో పిలుస్తారు. కాశీ క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఉత్తరార్క కుండాన్ని బకరీ కుండం అనే పేరుతో పిలుస్తారు. దాన్ని దర్శనం చేసుకొని దానిలో స్నానం చేయాలి. దానికి కారణం ఏంటంటే, ఈ విధంగా సులక్షణ అనేటటువంటి కన్య తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విహారానికి అక్కడికి వస్తారు. సులక్షణను చూస్తారు. సులక్షణని అక్కడ ఉత్తరార్క కుండంలో స్నానం చేసినటువంటి మేకని ఇద్దరినీ కూడా పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తారు. సులక్షణనేమో పార్వతీదేవి దగ్గర ఉండేటటువంటి చెలికత్తెల్లో ఒకదానిగా చేసుకుంటారు. మేకని కాశీరాజు కుమార్తెగా తర్వాతి జన్మలో జన్మించమని వరమిస్తారు. అంటే ఒక మేక ఈ ఉత్తరార్క కుండంలో స్నానం చేయటం వల్ల చలికి ఏమాత్రం భయపడకుండా తెల్లవారుజామునే ఈ ఉత్తరార్క కుండంలో ప్రతిరోజు స్నానాలు ఆచరించటం వల్ల తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించేటటువంటి అద్భుతమైన వరాన్ని పొందుతుంది. అంతటి శక్తి ఈ ఉత్తరార్క కుండానికి ఉంది. ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, కారణం తెలియని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మీ ఇంట్లో పిల్లలకి అనారోగ్య సమస్యలతో సతమతమైపోయే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారైనా సరే కాశీ క్షేత్రానికి వచ్చి ఈ ఉత్తరార్క కుండంలో స్నానం చేయాలి. ఉత్తరార్కుడు అనే పేరుతో సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోవాలి. ఇలా చేస్తే సూర్య భగవానుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆదివారం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక దీపం వెలిగించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఇలా చేస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. చిద్గుహ, ఈ చిద్గుహతో ఉన్న కైలాసం అంటే ఆ వచ్చిన కైలాసం కూడా బాగా చక్కగా ఒక గుహతో పాటు వచ్చింది ఇక్కడికి. అటువంటి రమ్యమైనటువంటి గుహ ఒకటి ఉన్నది. అందువల్ల ఇది చాలా విశేషమైన సుమ. ఇక్కడ అనేక రాజులు, పేదలు, పండితులు, దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆరాధించినటువంటి చోటు ఇది. చత్వారో హేతవో యత్ర, ఇక్కడ ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని అంటారు. ఎందుకంటే 4 హేతువుల చేత దీనికి భాస్కర క్షేత్రము అని పేరు. అంటే దీన్ని బట్టి భాస్కర క్షేత్రం అని దేని నానాలు తెలుసుకోవాలి. ఇలాంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో, భాస్కర క్షేత్రములు.
అందులో ఇదొకటి. చత్వారో హేతవో యత్ర స్థలేత్యంత స్వభావకే శివ సంపూర్ణ సాన్నిధ్య క్షేత్రం తదితి విద్ధి తత్. ఇది శివ సంపూర్ణ సాన్నిధ్యం. ఇక్కడ శివుడు సంపూర్ణంగా ఉంటాడట. ఎందుకంటే శివుడు ఎప్పుడూ పరిపూర్ణుడే, కానీ సూర్యుడు ఎప్పుడూ పరిపూర్ణుడే. కానీ నువ్వు చిన్న అద్దం పెట్టుకుంటే చిన్నగా కనబడతాడు. నువ్వు సగం కిటికీ తెరిచావనుకో ఇంట్లో సగం కాంతి వస్తుంది, కానీ సూర్యుడు సగం కాలేదు, నీ కిటికీ సగం. అలాగే పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైన క్షేత్రముల యందు తన శక్తిని ఎలా పెడతాడో చూస్తూ ఉంటే, అకృత్రిమమైన శివలింగంతో ఉండే క్షేత్రంలో శివుడు పాదమాత్ర సాన్నిధ్యం ఉంటుంది. పాదం అంటే క్వార్టర్, పావుభాగ సాన్నిధ్యం ఉంటుంది. ఎక్కడ? అకృత్రిమ లింగం ఉన్న చోట అన్నారు. ఇక్కడ అకృత్రిమం అంటే ఎవడో తయారు చేసి పెట్టింది కాదు, స్వయంగా ఉద్భవించిన లింగం ఉంటే, అది కూడా అత్యంత ప్రసిద్ధి చెందినదైతే దానిని పావుభాగ సాన్నిధ్యం ఉంటుంది. అలాంటి శివలింగం హరిబ్రహ్మేంద్రాదుల చేత పూజింపబడినట్లయితే అర్ధ సాన్నిధ్యం వస్తుందట. అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, విష్ణువు మొదలైన వారు వచ్చి పూజించినట్లయితే శివుని అర్ధ సాన్నిధ్యం ఉంటుంది. ఇక ముప్పాతిక సాన్నిధ్యం ఎప్పుడు వస్తుందంటే, ఒక పవిత్రమైనటువంటి తీర్థం అక్కడ ఉంటూ, దానికి ఉభయ తీరముల యందు కూడా భవ్య క్షేత్రములు ఉంటే అటువంటి పవిత్ర తీర్థం ఉన్న చోటైతే శివుడు ముప్పాతిక సాన్నిధ్యం వస్తుందట. ఇక 4వ సాన్నిధ్యం ఎక్కడొస్తుందయ్యా అంటే, ఇలాంటి గుహ కలిగిన పర్వతము కానీ ఉంటే ఆ 4వది అవుతుంది. ఈ 4 దేనికుంటాయో దాని భాస్కర క్షేత్రం అని పేరు అన్నారు ఇక్కడ. అందుకే శ్రీకాళహస్తిని భాస్కర క్షేత్రము అని పేరుతో చెప్తారు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో విశేషించున్న వైభవాలు చాలా చాలా మనకు కనబడతాయి. ఒకటి ఆలయం యొక్క ప్రశస్తి, రెండవది స్వామి మొదట కనబడినవాడు దక్షిణామూర్తి, అది మర్చిపోవద్దు. దక్షిణామూర్తిగా కనబడ్డాడంటే దక్షిణామూర్తి అంటేనే మనకు తెలియవలసింది జ్ఞానప్రధాన క్షేత్రం. ఎప్పటికీ మనం ఉత్తరం వైపు నుంచి వెళ్తున్నప్పుడు స్వామి దక్షిణాముఖంగా కూర్చొని కనబడతాడు. మొట్టమొదటి కనబడేవాడు దక్షిణామూర్తి. అంటే దక్షిణామూర్తి క్షేత్రం ఇది. మన తెలుగునాట ఉన్నటువంటి దక్షిణామూర్తి క్షేత్రాలు 2, ఒకటి కోటప్పకొండ, రెండవది శ్రీకాళహస్తీశ్వరుడు. ఇటువంటి దక్షిణామూర్తి క్షేత్రం అంటే జ్ఞానప్రధాన క్షేత్రం. అందుకే అమ్మవారి పేరు కూడా జ్ఞానప్రసూనాంబిక. ఈ తల్లి ఇక్కడికి వచ్చి శివుణ్ణి చాలా కాలం ఆరాధించింది. కాంచీపురం, జంబునాథుడు, అరుణాచలేశ్వరుడు వలనే ఇక్కడ కూడా అమ్మవారు వచ్చి ఆరాధించారు. ప్రత్యేకమది. సాక్షాత్ జగన్మాత వచ్చి ఆరాధించింది పరమేశ్వరుని ఇక్కడ. అందుకే పార్వతీదేవి యొక్క శక్తి తన ఆరాధన ద్వారా శివలింగంలోకి మరింతగా వ్యాపించింది. ఇక్కడ అంత దివ్యమైనటువంటి క్షేత్రం. అక్కడ తల్లి జ్ఞానప్రసూనాంబ. అసలు గాలి ఉన్నప్పుడు పువ్వు ఉంటే భలే ఉంటుందండి. ఎందుకంటే పువ్వుకి వాసన గాలి వల్ల వస్తుంది మనకి. కనుక ఇక్కడ శివుడు గాలి, అమ్మవారు ప్రసూనం. ఎంత బాగుందో పరిశీలించారు. శివుడు వాయులింగం, అమ్మవారు జ్ఞానప్రసూనం. కనుక ప్రసూనం యొక్క గాలి జ్ఞానమే, మరొకటి కాదు. అంత రమ్యమైనటువంటి జ్ఞానప్రసూన పరిమళాన్ని మనకు అందిస్తున్నాడు వాయులింగ రూపుడైన శివుడు. అంటే ఒక విధంగా ప్రాణాయామ విద్య ద్వారా శివోపాసన చేయడానికి పనికొచ్చే క్షేత్రం అని కూడా అర్థమవుతుంది కదా. ఎందుకంటే వాయులింగం అంటేనే మనకు తెలుస్తున్నది ఇక్కడ. అయితే ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు దీనికి వరగుణపురము అని నేనన్నా, మీరు ఆ పేరుతో పిలవరు, శ్రీకాళహస్తిని అంటారు. నేను అదే అంటాను. అంటే ఈ పేరు శివుడికి నచ్చింది, అందుకు మనం వదలకుండా అంటున్నాం. ఏదో ఉందండి. ఆ 3 భక్తుల పేర్లు శ్రీకాళహస్తి. మరి ఈయన పేరు శ్రీకాళహస్తీశ్వరుడు అంతే. అంటే భక్తుల పేరే తన పేరుగా పెట్టుకున్నాడు. నామం కలుపుకోవడం కాదు, రూపం కూడా కలిపేసుకున్నాడు. అది గొప్ప విషయం. వీళ్ళ ముగ్గురిని కలిపేసుకున్నాక మాత్రం ఈ లింగం ఎలా కనబడుతుందంటే, వీళ్ళు ముగ్గురే కనబడతారు లింగంలో. అంటే శివుడికి శరీరం ఏది? భక్తుల శరీరమే తన శరీరంగా తీసుకున్నవాడు, ఏ శరీరము లేనివాడు, అన్ని శరీరాల్లో ఉండేవాడే శ్రీకాళహస్తీశ్వరుడు. అది తెలుసుకోండి. ఇక్కడ భక్తుల శరీరం తీసేసుకున్నాడు ఈయన. ఎందుకంటే వాళ్ళకి శరీరం అక్కర్లేదు, శరీరం వదిలి ముక్తి పొందిపోతారు. కానీ ఈ శరీరంతోనే సాధన చేశారుగా, దాన్ని పెట్టుకున్నాడు ఆయన మహానుభావుడు. అలా వచ్చినటువంటివి స్వామి యొక్క లింగాన్ని ఒక్కసారి ధ్యానిస్తే క్రింది భాగంలో సాలీయుడు కనబడుతుంది. ఆ పైన 2 దంతములు పై వరకు వెళ్ళినట్టుంటుంది. ఆ పైన సర్పం కనబడుతుంది. ఇది శ్రీకాళహస్తి. శ్రీ అంటే సంస్కృతంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం సాలిపురుగు. శ్రీ అంటే మహాలక్ష్మి, విషము, సాలెపురుగు, శోభ, కాంతి, మంగళము, వేదము, జ్ఞానము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే ప్రస్తుతార్థం మాత్రం సాలీయుడు, ఒక సాలిపురుగు. కృతయుగమందు మర్కటక కీటకమొక్కటి పూర్వవాసనా ఘతమతి అంటాడు ధూర్జటి. ఒక సాలిపురుగు స్వామివారిని సేవించాలనుకుంది, దానికి బుద్ధి పుట్టింది. ఏ జీవికి ఏ ప్రేరణ, ఏ పుణ్యం వల్ల వస్తుంది ఎవడు చెప్పగలండి? ఏదో ప్రారంధవశాత్తు ఆ ఉపాధి వచ్చింది దానికి. కానీ పరమేశ్వరుడికి గుడులు కడదామనుకుందిట.
గూడులు కట్టిందంతే. తన నోటి నుంచి వచ్చినటువంటి లూతా కల్పిత తంతు సద్మములు అన్నాడు దుర్జటి. లూతా అంటే సాలిపురుగు. అళు అళు అనే అక్షరాల్లో ఆ రెండవ అళు అళూత, అది లూతా, సాలిపురుగుకి రాయవలసింది అది. లూతా కల్పిత తంతు సద్మములు పొల్చెన్ చిత్ర చిత్రంబులై అంటాడు మహానుభావుడు దుర్జటి. ఎలా ఉన్నాయంటే దానికి ఏ జ్ఞానమో చూడండి. నోటు నుంచి వచ్చే దారాలతో అద్భుతమైన గుడులు కడుతుంది. ఎంత సిమెట్రిక్గా, ఎంత అద్భుతంగా కడుతుందండి సాలిపురుగు. పైగా దానికి ఆగమశాస్త్రం వచ్చినట్టు ఆ శివుడి కోసం ఎలా కట్టిందంటే, ఆ లింగం దగ్గర మొత్తంగా గర్భగుడి, అమ్మవారి గుడి, పరివార దేవతల గుడి, భైరవుడి గుడి, ఇవన్నీ కట్టింది. పొద్దున్న లేచిన దగ్గర దాని పని ఏమిటి అంటే అబ్జర్వ్ చేయడం, ఎక్కడైనా దారం తెగితే మళ్ళీ వెళ్ళి అతికించడం, అన్ని బాగున్నాయి కదా అని చూసుకోండి. ఇదే పని దానికి. అంతకంటే యోగం ఇంకేం కావాలండి? ఇలా చాలా కాలం గడుస్తుంది. పైగా ఆవిడ కట్టిన గుళ్ళు ఎంత అందంగా ఉన్నాయో మా కవిగారు చెప్తారు దుర్జటి. ప్రాతకాల తుషార శీకర చయప్రాప్తిం లసన్మౌక్తికోపేతాగారములట్లు చెల్వసగే. ప్రొద్దున్న అయ్యేటప్పటికల్లా మంచు బిందువులు పడుతున్నాయట సాలివుడు గుడులపై. ఆ మంచు బిందువులు పడుతున్నప్పుడు ఎలా ఉన్నదంటే ముత్యాలతో గుడులు కట్టిందా అన్నట్టున్నాయట. కొంతసేపటికి సూర్యకాంతి రాగానే ప్రథమ కిరణం ఆ బిందువు మీద పడి పరావర్తనం చెంది సప్తవర్ణములు, ఇంద్రధను వర్ణములు రాగానే ఓహో రత్నాలతో గుడులు కట్టారనమాట అన్నట్టున్నాయట. చూసారా, సాలిపురుగు కట్టిన గుళ్ళైనా వాటి అందం వాటిది. ఏమంటే అంత శివుడు ఆ గుడుల్లో ఉంటాడా అని అడగచ్చు మనం. మనం కట్టిన గుడిలో మాత్రం ఉంటాడా విశ్వరూపుడైన వాడు? నీ భావన కొద్దీ నువ్వు కట్టిన దాంట్లో ఎలా ఉంటున్నాడో దాని భావన కొద్దీ అది కట్టిన దాంట్లో ఉన్నాడు. చీమకైనా శివుడే, మనకైనా శివుడే. ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ ఈ కథలో భావించవలసిన అంశములు. మొత్తానికి ఎప్పుడు గుళ్ళు కట్టుకుంటే ఎలాగా శివానుగ్రహం రావద్దు, శివసాయుధ్యం రావద్దు. అందుకే ఆయన చేస్తున్న పూజను ఆపుతాడు, ఆపిస్తాడు, ఇవ్వాల్సింది ఇస్తాడు. అక్కడ ఎవడో భక్తిగా వెలిగించిన దీపం కాస్త అంటుకుని మొత్తం గుడులు తగలబడిపోయాయి. ఎంత బాధ వచ్చిందండి దానికి. నేను కష్టపడి కట్టుకున్నాను ఎన్నాళ్ల నుంచో, క్షణంలో పోయాయే ఏడుపు వచ్చింది దానికి. వచ్చి కష్టపడి కొండలు ఏడాది పాడు చేసి పెడితే ఒకటి వెళ్ళి గుద్దుగుద్దెట్ట మొత్తం కింద పడి అన్ని పగిలే. వాడు గుద్ది పగలగొట్టడానికి క్షణం పట్టింది, కట్టడానికి ఎంత పట్టిందో. వెంటనే శివుడి కోసం కట్టిన గుడులు దగ్ధమయ్యాక ఇంకా బ్రతికి ప్రయోజనమేముంది? ఈ అగ్నిని మింగేస్తానని దీపం వైపు వెళ్ళబోయింది. దీపం మింగితే నువ్వు చస్తావేమో, చస్తే చచ్చాను, కానీ శివ కైంకర్యం మిగలినప్పుడు నేను బ్రతికేం లాభం అని వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోతున్న సాలిపురుగును పట్టుకున్నట్టు శివుడు ఒక్కసారి ప్రత్యక్షమై చేతితో పట్టుకున్నాడండి మహానుభావుడు. ఆ స్వామి యొక్క లేత ఎర్రని చేతిలో కూర్చుని ఆ సాలిపురుగు శివుడు ముఖాన్ని చూసి ఆనందంతో అరచేతిలో ప్రదక్షిణ చేసింది, ఆత్మ ప్రదక్షిణ. అప్పుడు పట్టుకుని అడిగాడు, ఏం కావాలని అడిగితే, దేవా నిన్ను నుతింపలే నధమ బుద్ధిన్ వేదములు రావే పాటి. నిన్ను స్తోత్రం చేయాలనిపిస్తుంది కానీ నాకు వేదాలు రావయ్యా. రాకపోయినా పర్వాలేదులే, ఎందుకంటే వచ్చినా చెయ్యలేమని వేదాలే చెప్పాయి. వేదాలే నిన్ను నుతించినప్పుడు నేను ఎక్కడ చెప్పగలను? వేదములు రావే పాట వచ్చినన్ శృతులు నిన్ను ఆద్యంతంబును తెలియనేరవు, అవి కూడా నేను మొత్తం తెలియలేవు. అందుకే నేను బుద్ధికి పని చెప్పకుండా సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చెదన్. ఎంత గొప్పగా చెప్పింది చూడండి. ఇక్కడ అహంకారం ఒక్కడు వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఒకప్పుడు కంచి మహాస్వామి వారి వద్దకు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన భగవద్ ఆరాధన చేస్తుంటే ఏవో ప్రశ్నలు వేస్తున్నట్ట. ప్రశ్నలన్నీ ఆపి ఈశ్వరానుగ్రహంలో తేలిపో అన్నట్టండి. ఈ మాట అర్థం కావాలి. భగవద్ అనుభూతి వస్తే లేనిపోని ప్రశ్నలు వేసుకుని దూరం అయిపోతుంటాం మనం. కానీ కేవలం దృఢమైనటువంటి భక్తితో ఆ ఈశ్వరానుభూతిలో తేలిపోతూ ఉంటే వచ్చే ఆనందం ఏ జ్ఞానం ఇవ్వగలదండి? అదే జ్ఞానం పేరుతో ఆయనకు దూరం అయ్యే కంటే ఆయన దగ్గర చేసే అజ్ఞానమే అన్నిటికంటే గొప్ప తెలుసుకోండి. ఇక్కడ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోవహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 6:19. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:44 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:58 వరకు. వర్జం మధ్యాహ్నం 1:30 నుంచి 3:19 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:45 నుంచి 5:32 వరకు. అమృతకాలం రాత్రి 12:22 నుంచి 2:11 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం తిలద్వాదశి, అలాగే ప్రదోషం, త్రిపుష్కర యోగం. తిలద్వాదశి అనగానే మనం నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టడం, ప్రసాదంగా స్వీకరించడం, స్నానం చేసేవాడు నువ్వుల్ని వాడడం, దానం నువ్వుల్ని చేయడం, తర్పణాలు నువ్వులతో చేయడం మొదలైన చర్యల ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. సకల పాపాలు క్షయమవుతాయి. శని సంబంధమైన అనారోగ్యాలు అలాగే దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఉదయం త్రిపుష్కర యోగం ఉంది కాబట్టి ఉదయం 8:58 లోపులో మనం చేసేటువంటి పనులు పునరావృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి పనులు మాత్రం చేస్తూ ఆపరేషన్లు మొదలైన వాటిని వాయిదా వేయడం మంచిది. ఆదివారం కాబట్టి విశేషించి మాఘపాదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేసి మధ్యాహ్నపు వేళ నీరు కలపని ఆవు పాలతో పాయసం వండి బెల్లం వేసి పాయసం వండాలి, పంచదార వేయకూడదు. అటువంటి పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం, పొగలు నిద్రపోకపోవడం మొదలైన చర్యల ద్వారా వ్రతాచరణ సత్ఫలితాలను అందజేస్తుంది, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందజేస్తుంది. నూనె పదార్థాలు ఈరోజు తినకూడదు. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాట కంటే గొప్పది. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నీతిమాలలో శిష్యుడి దగ్గర నుంచి దుర్గుణాలను గురువు తొలగించే విధానాన్ని చెబుతూ ఆ సమయంలో శిష్యుడు అనుసరించవలసినటువంటి విధానం ఏమిటి అనేటువంటి శిష్యధర్మాన్ని మనకు బోధ చేస్తున్నారు శ్రీ స్వామీజీ. యత్ స్వీకార్యం శిష్యాత్ నిర్ణేతవ్యం హి భవతి తద్గురుణా క్షేత్రే విజాతి వృక్షం కర్షక వర ఏవ వేత్తి నహి ధేను. ఒక ధనవంతుడు తన కొడుకు చదువు చెప్పమని గురుగారి దగ్గర తీసుకెళ్ళాడు. మరి అక్షరాలు నేర్చుకునే చదువు కాదు, అడ్వాన్స్ స్టడీ. అప్పటికే కొన్ని విద్యలు సాధించి ఉన్నాడు ఆ కుర్రాడు. అంచేది తండ్రి గారు ఏం చెప్పారంటే, మా కుర్రాడికి బాగా సంగీతం వచ్చండి, సాహిత్యం వచ్చండి, విజ్ఞాన శాస్త్రం కూడా కొంత వచ్చండి, మరి ఆటలు పాటలు వీటిల్లో కూడా గట్టివాడు. ఇవన్నీ ఉండగా మీ దగ్గర విశేష శిక్షణ కోసం తీసుకొచ్చాం, మీరు ఏది కావాలంటే దక్షిణగా ఇస్తాం. అలా పుచ్చుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీ దగ్గర ఉన్న విద్యార్థుల్లో కొంతమంది పాఠాలు చెప్పమంటే మాకు పిల్లవాడు చెబుతాడు, కొన్ని సబ్జెక్టులకు వచ్చు కనుక పాఠాలు చెబుతాడు. అథవా విద్య ఉంది కనుక విద్య చెప్పి విద్య తీసుకోవచ్చు కనుక ఏదో మీకు ఏ రకంగా సేవ కావాలన్నా ఆ రకంగా సేవ చేస్తాం మేము అని చాలా వినయంగా చెప్పాడు. ఆ కుర్రవాడు కూడా చిత్తం గురుగారు తాను ఎట్లా చెబితే అలా చేస్తానండి వినయంగా మాట్లాడుతున్నాడు. ఆ గురువుగారు తృప్తిగా చూడలేదు. ఏమిటండి మేము ఇంత వినయంగా మాట్లాడుతుంటే మీరేమో అసంతృప్తిగా ఉన్నారు, మేము చేసిన తప్పేమిటి అని ప్రశ్నించాడు విద్యార్థి. సమాధానం చెబుతున్నాడు గురువుగారు. యత్ స్వీకార్యం శిష్యాత్ నిర్ణేతవ్యం హి భవతి తద్గురుణ. శిష్యుడి దగ్గర నుంచి ఏది తీసేసుకోవాలో దాన్ని నిర్ణయించవలసింది ఎవరంటే అది శిష్యుడు కాదు, గురువు.
ఎందుకంటే పెద్ద పొలం ఉంది, పొలంలో పంట వేసాం, పక్క నుంచి ఆవు వచ్చి పడింది, వేసేస్తోంది. ఆవు మేసేస్తుంటే దీంట్లో ఈయన వరి పంట వేసాడు, మధ్యలో కలుపు మొక్కలు వచ్చినాయి, కలుపు మొక్కలు మాత్రం మనం తినేసినట్టయితే ఈ రైతు గారికి కాస్త ఉపకారం చేసినట్టు అవుతుంది అనుకుని తింటాం. ఆవుకి చేత అవుతుందా? ఆవు చేత కాదు. కలుపు మొక్కలు తినేస్తుంది, అసలు మొక్కలు తినేస్తుంది, అన్నీ తినేస్తూ ఉంటుంది. ఎవరు తెలుస్తుంది? ఆ పంట వేసినటువంటి కర్షక వరహ రైతున్నాడు, వాడికి తెలుస్తుంది దీంట్లో అసలు మొక్క ఏది, కలుపు మొక్క ఏది అని. కలుపు మొక్కని పీకేయాలి. గురువు కూడా శిష్యుని చూస్తాడు, వాడిలో కొన్ని ప్రజ్ఞలు ఉంటాయి, కొన్ని సద్గుణాలు ఉంటాయి, కొన్ని అవగుణాలు ఉంటాయి. ఏం చేయాలి? గురువు యొక్క ధర్మం ఏమిటి? సద్గుణాలని వృద్ధి చేయాలి, అవగుణాలని వాటిని తొలగించాలి. ఆ తొలగించడం ఎట్లా తొలగిస్తాడు? ఆజ్ఞ ద్వారా కాదు, తన ఉపాయం ద్వారా తను తీసేసుకుంటాడు దాంట్లోంచి, వాడి దగ్గర నుంచి. అదే దక్షిణ. అంచేత గురువుగారు ఏమంటున్నా అంటే, నువ్వు నా దగ్గర ఉండు, నేను చెప్పింది చేస్తూ ఉండు, నీ దగ్గర నుంచి ఏమేం తీసేయాలో అది నేను తీసేస్తా. ఎందుకని? ఏం తీసేయాలో నాకు తెలుసు, నీకేం వచ్చో నీకు తెలుసు తప్పితే నీకు ఉన్నటువంటి దోషాలు ఏమిటో నువ్వు గుర్తించలేవు. నీ దోషాన్ని నువ్వు గుర్తించగలిగినట్టయితే అప్పుడు నిజమైనటువంటి విద్య నీకు అబ్బినట్టు లెక్క. కనుక నీ దోషాన్ని నువ్వు గుర్తించలేకపోవటమే అసలైన అవిద్య, నీ దోషాన్ని నువ్వు గ్రహించడమే అసలైన విద్య. నా దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్య నేర్చుకోవాలంటే ఏంటి? నీ దోషాన్ని నువ్వు గుర్తించగలగాలి. ఎప్పుడు? ప్రతి స్థానంలో, ప్రతి క్షణంలో, ప్రతి సన్నివేశంలో. కనుక ఈ సూక్తి ద్వారా స్వామీజీ మనకి అందిస్తున్నారంటే, గురువు దక్షిణగా స్వీకరించేది తన స్వార్థం కోసం కాదయ్యా, నీలో ఉండేటువంటి ఏదో ఒక అవగుణాన్ని తొలగించడం కోసం గురుదక్షిణైనటువంటి నెపంతో దాన్ని తీసుకుంటాడు. అదే సరి అయినటువంటి నిజమైనటువంటి సద్గురు యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించి సర్వస్వ సమర్పణ, వెనకాల సూక్తుల్లో చెప్పినట్టుగా అహంకార సమర్పణ, శరణాగతి, ఆ రూపమైనటువంటి విధానంతో గురూపసదనం చేసినట్టయితే, ఉపసదనం అనే మాట చాలా గొప్ప మాట. ఉపసదనం అంటే గురువుల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వారికి అనుకూలంగా అక్కడ నివాసం చేయటం. అటువంటి గురూపసదన విధానాన్ని అనుసరించినప్పుడు ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక విద్య, ఉత్తమమైనటువంటి లౌకిక విద్య మనకు లభిస్తాయి అని మనకి సూక్ష్మం చెబుతున్నారు. అటువంటి స్థితిని మన విద్యార్థులు సాధించుగాక. జయ గురుదత్త. బంధనమునకు కాని మోక్షమునకు కాని కారణము మనస్సు ఒక్కటే. మీరు బాగా గమనించుకుంటూ ఉండాలి, మీ మనసు దేనిని కోరుకుంటోంది. మీ మనస్సు మంచి విషయాలు కోరుకుంటోంది, దాన్ని నిరుత్సాహపరచకూడదు, అస్సలు నిరుత్సాహపరచకూడదు. అవి అందాయా అందలేదా పక్కన పెట్టేయండి. కానీ అవి అందలేదనేది పరితాపము చెందితే పరితాపాన్ని ప్రోత్సహించాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు మానస సరోవరం వెళ్ళాలని కోరిక, నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోండి. మానస సరోవరం వెళ్ళలేకపోతున్నానని నేను ఎక్కువ బాధపడుతున్నాను అనుకోండి, నేను దాన్ని ఎందుకు అలా బాధపడతాం అనకూడదు, పడనాలి. ఎందుకో తెలుసా? ఉత్తమ వస్తువు గురించి శోకిస్తోంది, ఆ శోకము ఉత్తమ శోకము. అదే అనవసరపు విషయం మీద కోప్పడుతోంది అనుకోండి, అది అర్ధరహితమైనటువంటి విషయం, తగిన కారణం కాదు, మంచి కారణానికి కాదు కోప్పడుతోంది. ఇప్పుడు మీ మీద మీరు కోప్పడడం నేర్చుకోవాలి. భగవాన్ రమణ మహర్షి ఒకసారి ఇదే చెప్పారు. నాకు తరచుగా కోపం వస్తుందన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, నీ కోపం మీద కోపం తెచ్చుకో. ఆయన అన్నాడు, నేను ఫలానా వారితో మాట్లాడతాను, వాళ్ళు సరిగా స్పందించరు, నాకు చాలా కోపం వచ్చేస్తున్నాడు, కోప్పడిపోతూ. ఆయన అన్నారు, అప్పుడు నీ శరీరాన్ని నువ్వు తిట్టుకో, నీ మనసును నువ్వు తిట్టుకో, అది ఉత్తమమైనటువంటి మార్గానికి ఎడతావు. నువ్వు ఎదుటివారిని నింద చేస్తే, ఎదుటివారి మీద కోప్పడితే నరకానికి ఎడతావు, నువ్వు పాడైపోతావు. దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి? ఎదుటివాడు ఎటు వినడు, వినని వాడిని నువ్వు తిడుతున్నావు, వినటి వాడి మీద కోపం పెంచుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? రౌద్ర ప్రవృత్తి నీలో పెరిగిపోతుంది. అప్పుడు నీ కక్ష వాడి మీదకి వెళ్ళిపోతుంది, కక్షతో తూగుతూ ఉంటుంది, మనస్సు తూలిపోతూ ఉంటుంది. అందుకే చూడండి, భగవద్భక్తిలో ఉందనుకోండి వెనక్కి వెళ్ళిపోతుంది, సాత్వికంలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇది బాగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? సనాతన ధర్మమునందుండేటటువంటి అద్భుతం అదే. మీరు గమనించండి, మీరేమీ చెయ్యక్కర్లేదు.
ఒక డోలక్ పట్టుకుని మృదంగం పట్టుకుని 10 మంది కూర్చుని జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అని తప్పట్లు కొడుతూ ఓ గంట సేపు భజన చేశారనుకోండి, మీరు వెళ్ళిపోయారనుకోండి ఇంటికి, అది జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అంటుంది. ఆహార విహారములు ఏ ఉంటాయో ఆ వాటి గురించి ముందు నువ్వు విచారణ చేసుకోవడం, నీ మనసుని జాగ్రత్త పెట్టుకోవడం, దాన్ని పరిశీలిస్తూ ఉండడం, అది అడుగుతోంది గమనిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే వేదాంత శాస్త్రమునందు మనసు పసిపిల్ల, బుద్ధి కన్న తల్లి. మనసుకి అక్కర్లేని విషయం ఉండదు. అసలు దానికి ఇది అడగచ్చా ఇది అడగకూడదా అన్న యుక్త విచక్షణ ఉండదండి. నన్ను నమ్మండి మీరు, అది అసలు అలా ఏం ఉండదు. దానికి అలా తప్పు కదా అలా అడగచ్చా అని ఉండదు, అలా ఊహిస్తుంది, అటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తుంది. బుద్ధి మనసుని హెచ్చరించడం మొదలెట్టింది అనుకోండి, అది ప్రతిపాదనలు చేయడం తగ్గించేస్తుంది. తర్వాత మీరు దానికి ప్రీతిని దేని మీద కల్పించాలో దాని మీద కల్పించారనుకోండి, రామాయణం మీద ప్రీతి పెంచేసుకుంది అనుకోండి. ఎక్కడో అక్కడ ప్రీతి ఉండాలండి, ఉండకుండా ఒక్కసారి ప్రీతికి అప్రీతికి అతీతంగా రమణ మహర్షిలా అయిపోవడం అందరికీ ఏకకాలమునందు సాధ్యము కాదు, ఎంతో సాధనతో వెళ్ళాలి. అందుకని మొదటి మెట్టులో పరిశీలన ఎక్కడ అంటే, ఏది అడుగుతోంది? రామాయణం చదువుకుందామని అడుగుతోందా, ప్రశాంతంగా కూర్చుందామని అడుగుతోందా, ఇంకా కాసేపు జపం చేసుకుందామని అడుగుతోందా, మంచి విషయం ఏమైనా చూద్దామని అడుగుతోందా, ఏదైనా పెద్ద దేవాలయంలోకి వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చుని అలా భగవన్మూర్తుల్ని సాయంకాలం వినపడేటటువంటి పాటల్ని అలా వింటూ అసుర సంధ్య వేళలో మోగుతున్నటువంటి ఆ ధ్వజస్తంభపు చిరుగంటల చప్పుళ్ళు వింటూ ఓ గంట దేవాలయంలో కాసేపు అలా కూర్చుందామనేమనే అనిపిస్తోందా దానికి? అది అడిగిందనుకోండి, మీరు దాన్ని ప్రోత్సహించాలి. పిల్లాడమ్మా అమ్మ నేను టీ కాచి అమ్మ ఒక్క గంట చదువుకుంటానమ్మా అంటే, అమ్మ టీ కాచి ఇచ్చినట్టు, అమ్మ నాకు నిద్ర పట్టేస్తుంది కొంచెం లేపే, అమ్మ లేపిన తర్వాత నేను గబుక్కులు పడుకుండిపోతాను, దగ్గరుండి కొంచెం చన్నీళ్లతో మొహం కడిగించవా అని అడిగితే సంతోషించి కడిగించిన అమ్మలా, టీ పెట్టి ఇచ్చిన అమ్మలా, అది ఏ చిన్న మంచి విషయం అడిగినా మీరు వెరీ గుడ్ చెయ్యి అని వెనక దన్నుగా నిలబడితే అది దాని మీద ఊంచుకుంటుంది, మెల్లిగా ఊంచుకుని అందులో నిలబడుతుంది. నిలబడిందనుకోండి విహారమును అలవాటు చేసుకుంటుంది. అప్పుడు దానికి ఏమవుతుందంటే, అది ఎప్పుడూ దాన్ని చూసి సంతోషపడడం అలవాటు చేసుకుంటుంది. దానికి రంజకత్వం అంటారు, రంజకత్వం అందులోంచి వస్తుంది. ఇప్పుడు అది ప్రమాదరహితమైనది. ఈ మనసే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చేస్తుందంటే, శరీరంలోంచి ఉద్గమిస్తుంది, ప్రాణోత్క్రమణంలో బయటికి వెళ్ళిపోతూ పంచేంద్రియాలని కూడబెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడూ ఏదలవాటో దాన్నే స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మంచిని ఆలోచిస్తూ భగవంతుడి గురించి, శ్రీరామాయణం గురించి, రమణ మహర్షి గురించి, అరుణాచలం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోగానే ఉత్తర జన్మలలో భగవంతుడికి దగ్గరైపోవడానికి వీలైన జన్మలోకి వెడుతుంది. రజోగుణ సంబంధం పెట్టుకుందనుకోండి, దూరం అయిపోయేటటువంటి కొన్ని కోట్ల జన్మలు దూరం అవడానికి వీలుగా కిందకెడుతుంది. అందుకే అసలు నిజానికి చెయ్యవలసిన పనంతా దేని కొరకు? చిత్తశుద్ధి కొరకు. భగవాన్ దేని మీద సాధన ఉంచుకోమని మాట్లాడారో దాని గురించే నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన దగ్గరికి ఒక గృహిణి, ఒక స్త్రీ వచ్చి అడిగింది ఒకప్పుడు, శాంతికి ఏం చెయ్యాలి అని అడిగింది. ఆయన మాటలు చాలా తమాషాగా ఉండేవి, ఎక్కువసేపు మాట్లాడరు, ఒక్క మాటే అంటారు. దానికి ప్రయత్నము లేదు అన్నారు. ఆవిడంది తెల్లబోయి, మరి ప్రయత్నం లేకుండా శాంతి ఎలా వస్తుంది అని అడిగింది. ప్రయత్నము చేత నువ్వు తెచ్చుకుంటున్నది అశాంతి, నువ్వు ఏమీ చేయకపోతే ఉన్నది శాంతి. ఉన్నది శాంతే, ఉన్నది నువ్వు హాయిగా ఉన్నావు, ఉన్నది ఆత్మయే. నువ్వే తెచ్చుకుంటున్నావు విషయాలన్నీ, తెచ్చుకుని అశాంతికి లోనవుతావు. నువ్వుగా నువ్వెవరో తెలుసుకుని నువ్వు ఉంటే నువ్వు శాంతిగా ఉంటావు. ఆవిడంది, దానికే నేను ఏ సాధన చెయ్యాలి అని అడిగింది. వాసన గెలు అన్నారు. నేను గృహస్థుని కదా, గృహిణిని కదా, ఎలా అంది. ఆంతరము చేత అన్నారు.
నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన ఆ 4 మాటల్ని స్వీకరించామనుకోండి జీవితంలో చాలు, జన్మ కడతేరిపోతుంది. ఆంతరము చేత అన్నారు ఆయన. గృహస్థుకి బాహ్యమునందు ఎలా విడిచిపెడతాడు? భార్యని విడిచిపెట్టేస్తాడా, పిల్లల్ని విడిచిపెట్టేస్తాడా? అలా విడిచిపెట్టకూడదు, చాలా తప్పది. భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, సంసారంలో ఉండాలి, కానీ ఆంతరమునందు విచారణ చేస్తూ ఉండాలి. బాగుందయా, ఈ అనుబంధములన్నీ ఉన్నాయి, ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ? మా నాన్నగారు మా అందరి మీద, నా మీద, మా తమ్ముడి మీద, మా అక్క మీద, మా చెల్లెల మీద ఎంతో ప్రేమతో ఉండేవారు. మేము మా నాన్నగారి మీద ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళం. ఒక రోజున మా నాన్నగారి శరీరములోంచి ప్రాణములు ఉద్గమించాయి, బయటికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వెళ్ళి మేము నాన్నగారండి 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 అని ఎంత పిలిచినా పలికిందా? ఇక పలకలేదు. ఒక్కసారి ఊపిరి బయటికి వెళ్ళేవరకే ఇవి. ఊపిరి వెళ్ళిపోయాక ఇక లేదు. ఊపిరి వెళ్ళిపోయాక కూడా అనుబంధం ఈశ్వరుడితో. నువ్వు ఇక పెట్టె సర్దేసేయడం ప్రారంభం అయిపోతోందన్న దగ్గర నుంచి ఇక దాని వైపు ఎక్కువ ఒరిగిపో, దీని వైపు తగ్గించేసుకో. అదే లోపల ఆంతరముగా వాసనలు తగ్గించుకో, అన్నిటిలో కలగజేసుకోకు. వాళ్ళకి తెలుసు, అందుకే శాస్త్రం కూడా అంత గమ్మత్తుగా విధించింది. నేనున్నాననుకోండి, నా కొడుకు పుట్టాడు, నామకరణం చేశాను, బాలసార చేశాను, ఏదో వాడికి ఉపనయనం చేశాను, మంత్రోపదేశం చేశాను, చదివించాను, వాడు వృద్ధిలోకి వచ్చాడు, రేపు వాడికి పెళ్లి చేస్తాను. తర్వాత ఏం చేస్తాను? నేనేమీ చేయను. ఎందుకని? వాడికి ఓ కొడుకు పుట్టాడు అనుకోండి, ఎవరు కూర్చుంటారు పీటల మీద? వాడు వాడి భార్య కూర్చుంటారు. వాడికి అక్షరాభ్యాసం చేస్తే వాడు కూర్చుంటాడు. వాడికి పెళ్లి చేస్తే వాడు కూర్చుంటాడు స్నాతకానికి. ఉపనయనం చేస్తే వాడు కూర్చుంటాడు బ్రహ్మోపదేశానికి. నేనేం చేస్తాను? అక్షతలు వేస్తాను పెద్దవాడిని. అంటే శాస్త్రంలో హెచ్చరిక ఏమిటి? నువ్వు కూర్చుని చెయ్యవలసింది అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందని ఎందుకు చెప్పారు? ఇంకా పెద్దవాడివి కదా, నువ్వే చెయ్యని చెప్పలేదు, పిల్లాడు చేసుకుంటాడని చెప్పారు. ఎందుకని? నువ్వే చెప్పులు ఇప్పేసావో ఆ చెప్పుల్లోకి కొడుకు కాలు పెట్టేశాడు. నువ్విప్పుడు ఎవడి కాళ్ళు పట్టుకోవాలో అవి పట్టుకోవడం ప్రారంభం చేసేయాలి. అది వాసనలు గెలవడం అంటే. అది ఆంతరము చేత వాసనలు గెలవడం మొదలుపెట్టు. బాహ్యమునందుండు, ఆంతరమునందు ఒరగడం మార్చుకో. మీరు చూడండి, అందుకే పూర్వం పిల్లలు ఆడుకునేవారు. ఇటువైపు వాళ్ళు కిందకి దిగితే అటువైపు వాళ్ళు పైకి లేస్తారు, అటువైపు వాళ్ళు కిందకి దిగితే ఇటువైపు వాళ్ళు పైకి లేస్తారు. ఎటువైపుకి నువ్వు ఒరిగిపోవాలో నేర్చుకోవాలి. పట్టు విడుపు, పట్టు విడుపు. దేన్ని పట్టుకుంటూ ఉండాలో, దేన్ని విడిచిపెడుతూ ఉండాలో రావాలి. ఒకటి పట్టుకోవడం విడిపోవడానికి, ఇంకొకటి పట్టుకోవడం పట్టుకుంటూనే బతకడానికి. అందుకని ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి వాసనలు గెలు. అందుకని భగవాన్ ఏం చెప్పేవారంటే, లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో. లోపలి నేను దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇది మార్గం అని చెప్తే నువ్వు 1 గంట కూర్చుంటే వెళ్ళిపోలేవు. కావ్యకంఠ గణపతి ముని వెళ్ళలేకపోయారు. విరూపాక్ష గుహలో కూర్చో, నేను కూర్చున్న చోట కూర్చున్నారు. కూర్చుని అసలు నేను దగ్గరికి ప్రయాణం చేశారు. 1 గంట సేపు వెళ్ళారా? ఏమీ వెళ్ళలేదు. బయటికి వచ్చి నేను ప్రయత్నం చేశానని చెప్పారు. కొంత ప్రయత్నం చేశాను, కానీ నాకు దొరికింది, ఆధారం దొరికింది, ప్రయాణం మొదలు పెడతానన్నారు. రమణులు ఇన్ని కోట్ల జన్మలో గతంలో చేశారు. అరుణాచలం పేరు వినపడేటప్పటికి అసలు నేను దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే అసలంటూ మొదలు పెడితే ఎప్పటికో అప్పటికి చేరడం అంటూ ఉంటుంది. ఒక్కొక్క అడుగు చిత్తశుద్ధి వైపుకి వేసుకుంటూ వెడితే అసలు ముందు మనసుని యోగ్యంగా తయారు చేయడం అన్నది ప్రారంభం చేస్తే అప్పుడు ఆ మనసు మాట వినడం మొదలు పెడుతుంది. మనసుకి అవకాశం ఏమిటి? జాగృత్. మనసుకి పెద్ద అవకాశం ఏమిటో తెలుసా అండి? జాగృత్. చిత్తశుద్ధి వైపుకి ప్రయత్నం చెయ్యడంలో భగవంతుని యొక్క అనుగ్రహం అవసరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
విష్ణవే నమః. బలరామకృష్ణులు కొంచెం పెరిగి పెద్దవారయ్యారు. వారి లీలలను యువతులంతా చూడసాగారు. యువతలు అందరూ వచ్చి చూస్తున్నారు ఆ లీలలను, అద్భుతమైనటువంటి లీలలు. వాళ్ళకు ఒక్కొక్కరికి వయస్సు కూడా తెలియటం లేదు, అంత చిన్నపిల్లలు అయిపోయారు. వాళ్ళతో కలిసి వాళ్ళు ఆడుతుంటే అంత పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఉన్నారు అందరూ. ఇంక కనపడేది అట్లనే కనపడుతున్నారు, ఇంకా చిన్నపిల్లల గత ఏమిటండి. అంత వాళ్ళలో కలిసిపోయారు, పిల్లల్లో కలిసిపోయారు, పిల్లల్లాగా ఆడుతున్నారు వాళ్ళు కూడా. చాలా ఎత్తుకోవటము, ముద్దు పెట్టుకోవటము, ఇదే పని. అద్భుతమైనటువంటి వాళ్ళ లీలను చూసినప్పుడు ఒకసారి భయపడటము, ఒకసారి దగ్గరికి రావటము, ఒకసారి చాలా ప్రేమగా మాట్లాడటం, ఇట్లా జరుగుతున్నది. ఒక పర్యం ఏంటో స్వామిని ఆ బాలకృష్ణుని ముట్టుకోవటమే ఒక భయంకరంగా ఉంటుంది. ఒక పర్యం మృదువులాగా పుష్పంలాగా ఉంటుంది. ఎంత అద్భుతం అది. ఆ స్వామిని ఎత్తుకోవటమే ఒక ముద్దలాగా, ఒక వెన్న ముద్దలాగా వెతుకున్నట్టు కరిగిపోయి కింద పడిపోతాడేమో అనే విధంగా ఉంది ఒక్కొక్క పర్యం. ఒక పర్యం ఏదో పూల గుచ్చ ఒకటి, పెద్ద పూల గుచ్చ ఒకటి తీసుకొని దాన్ని మనం పైన ఎత్తుకొని వెళ్ళినట్టుగా ఉంది. ఒక పర్యం బండలాగా కనపడుతూ, బండలాగా అది పెద్ద బరువు అయినట్టుగా కూడా కనిపిస్తాడు. ఒక పర్యం ముట్టుకోవటానికి అయ్యలేదు, అంత ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. అంత మాయతో తన లీలను చూపిస్తున్నాడు. అక్కడ కూడా కొన్ని లీలలు మాట్లాడుకోకుండానే కొన్ని లీలలు చూపిస్తున్నాడు స్వామి. ఇటువంటి లీలంతా యువతులందరూ చూడుస్తున్నారు. వారిద్దరూ దూడల తోకలను గట్టిగా పట్టుకునేవారు. ఇక ఆ గోవులు ఎంత అదృష్టవంతో చేసుకున్నాయో. ఎందుకంటే ఆ గోవులందరూ కూడా మహా తపస్విలు కదా, వాళ్ళు అడుక్కున్నారు కదా రామావతారంలో, మేమంతా నీతో ఉంటాము అన్నప్పుడు ఈ అవతారంలో కుదరదు, కృష్ణావతారంలో దగ్గర ఉండండి అని ఆ మహాత్ములందరికీ వరాన్ని ఇచ్చాడు. అందుకని అందరూ ఇక్కడ వచ్చేశారు. రామావతారంలో దొరకలేదు, ఇటువంటి చేష్టలు దగ్గర ఉండటానికి దొరకలేదు. వాళ్ళకి అది ఏంటో అనిపించింది, కౌగలించుకోవాలా, ఎత్తుకోవాలా, ముద్దు పెట్టుకోవాలా స్వామిని, రాముణ్ణి అనిపించింది. భక్తులకి అదే కదా అనిపిస్తుంది, నిజమే కదా, తప్పేం లేదు దాంట్లో. పరమాత్మ అంశము, పరమాత్ముడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ స్వామిని ముట్టుకోవాలని తప్పే ఉందండి, తప్పు లేదు. ఎత్తుకోవాలన్నది ఎక్కడ తప్పే ఉంది, లేదు. ముద్దు పెట్టుకోవాలన్నది ఎక్కడ ఉంది, లేదు. అందుకని రామావతారంలో అందరూ అడిగారు, వీళ్ళందరూ ఈ తపస్వులంతా గోచాయలు, మాకు కావాలా, మేము ఈ అవతారంలో నిన్ను ముట్టుకోవాలా, మేము కౌగలించుకోవాలా, నిన్ను పట్టుకోవాలా, నిన్ను ఎత్తుకోవాలా అన్నప్పుడు తథాస్తుని ఎవరెవరు అడిగారో వాళ్ళందరికీ కూడా వరాన్ని ప్రసాదించారు. ముందు అవతారంలో నేను మీకు దగ్గరవుతాను, నన్ను మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకుందరు, మనమంతా కలిసి ఆడుకుందాము అన్నప్పుడు ఆ అవతారం వీళ్ళ జ్ఞాపకం ఉందో లేదో కానీ మహాత్ములు కదా జ్ఞాపకం ఉంటుంది, కొంతైనా ఉంటుంది వాళ్ళకి. అట్లా వాళ్ళు దగ్గరికి రావటము. అదే మాదిరిగా గోవులు కూడా అదే అవతారం, వాళ్ళతో ఆడుకోవటానికి వరాన్ని ఎట్లా ఇచ్చాడు అట్లనే ఈ గోవులకు కూడా అదే విధమైనటువంటి వరాన్ని ఇచ్చాడు అనిపిస్తుంది. కొంతమంది దాంట్లో గోవులుగా పుట్టారు, వాళ్ళు కూడా భక్తులే, అద్భుతమైనటువంటి భక్తులు వాళ్ళు, దేవతలో సమానమైనటువంటి భక్తులు వాళ్ళు. కానీ ఈ ప్రపంచ వ్యవహారం పట్టించుకోరు. రామావతారంలో ఉండిన వాళ్ళందరూ కూడా ఎక్కడా పట్టించుకోని, వ్యవహారాన్నే పట్టించుకోనటువంటి పరమాత్ముడిని ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఒకటే వాళ్ళు, అది పరమాత్ముడి స్వరూపాన్ని ఎప్పుడూ ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళందరూ గోవులైపోయారు. అవన్నీ మహాత్ములు వాళ్ళందరూ కూడా. అందుకని గోవు చాలా పూజ్యనీయమైనటువంటిది అని అంటారు. ఆ గోవులో సమస్త దేవతలు వచ్చినటువంటి ప్రపంచానికి గోవు లేకపోతే మనకు ఆ దేవతలు ఈ ప్రపంచానికి దిగేవారు కాదేమో అనిపిస్తుంది. దేవతలందరూ వచ్చినప్పుడే కదా ప్రపంచంలో పాడి పంట చాలా అద్భుతంగా ఉంటుంది. దూడలు తోకలను గట్టిగా పట్టుకునేవారు. దూడలు తోకలను అంటే ఆ దూడలు సమస్త దేవతలు మోసుకొని వెళుతున్నాయి. గోవులో తోకలను పట్టుకుంటే ఆ దేవతలంతా స్వామి అనుగ్రహిస్తున్నాడు. ఆ గోవులో ఉండినటువంటి దేవతలందరినీ కూడా గట్టిగా పట్టుకొని పరిగెత్తేవాళ్ళు.
ఆ దూడలేమో వారిని అటు ఇటు లాగుతూ ఉండేవి. ఎంత ఆనందంగా ఆడుతున్నారో వాళ్ళు. ఆ దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఈ చిన్నపిల్లలైనటువంటి బలరామకృష్ణులు పట్టుకున్నటువంటి తోకను అటు ఇటు ఊగుతూ ఉండేది. అవి కూడా ఊగేవి. ఆ ఊగటమే ఒక ఉయ్యాలలాగా దాన్ని పట్టుకొని వేలాడుతూ, వీళ్ళ బరువు ఏముంటుందండి, లేత పిల్లలు చిన్న చిన్నగా బరువు కదా, కావలసినప్పుడు బరువు అవుతారు వాళ్ళు. ఎప్పుడు కావాలో అది మాయ కదా. ఒక పూల గుచ్చలాగా ఉండేది వాళ్ళ యొక్క శరీరము, వెన్నపూస ముద్దలాగా ఉండేది వాళ్ళ యొక్క శరీరం అని చెప్పచ్చు. అటువంటిది వాళ్ళు అట్లా పట్టుకొని తూగుతుంటే వాళ్ళు ఉయ్యాల, మనం అప్పుడు చెట్టుకు పెట్టుకొని ఉయ్యాలలాగా తూగుతుంటామే, వీళ్ళు అక్కర్లేదు, ఏ తోకైనా పట్టుకొని ఉయ్యాలలాగా తూగేవారు. అది పరిగెత్తుతుంటే దాన్ని అటు ఇటు తూగేవారు. అట్లా తిప్పుతూ ఉండేవి. వాళ్ళ అదృష్టం అవి, ఆ గోవులకి అదృష్టము. పరమాత్ముడిని ఉయ్యాలలో తూగుతున్నారు వీళ్ళు. అటువంటి ఉయ్యాల్లో ఊగేటువంటి ఆ పరమాత్ముడిని చూడటానికే 2 కళ్ళు చాలవు ఆ బలరామకృష్ణులు ఇద్దరిని కూడా. అప్పుడు భామలు తమ ఇంటి పనులు చేసుకోవటాన్ని పక్కన పెట్టి వారిని చూస్తూ హాయిగా నవ్వుకునేవారు. అక్కడ ఉండేటువంటి గోపికా స్త్రీలందరూ కూడా, అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ ఈ ఒక ఆటను చూడటానికి పరిగెత్తి వచ్చేవారు. వాళ్ళు ఏం పని చేస్తున్నా పరిగెత్తి వచ్చేవారు, ఏ అవస్థలో ఉన్నా పరిగెత్తి వచ్చేవారు అటువంటి దృశ్యం చూడటానికి. 2 కళ్ళు చాలవు. వాళ్ళ మనస్సు, ఇంద్రియాలు, వాళ్ళ బుద్ధి మొత్తం పరమాత్మలో నిండిపోయింది అని చెప్పచ్చు. ఈ దూడలు తోకలు పట్టుకొని ఊగేటువంటి దృశ్యాన్ని చూడటానికి చాలా మురిసిపోయి పరిగెత్తుకొని వచ్చేవారు. నారాయణ 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 నారాయణ